వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్రీకాకుళంలో వివాహితపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సహకరించకపోతే ఆమె 3 ఏళ్ల పాపను చంపేస్తానని బెదిరించాడు. గంట సేపు పోరాడి నిందితుడి వద్ద నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కోసం స్టేషన్కి వెళ్తే రాజీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని బాధితురాలు ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళంలోని బలగ జంక్షన్ వద్ద లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి బాధితురాలని అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండమ్మా, ఆ రోజు ఏం జరిగింది? సార్, నేను ఆ రోజు నాకు ఒక స్కూటీ ఈఎంఐ కట్టాలి సార్. నేను మా ఆర్థిక పరిస్థితి బాగోలేక మా ఆయన అప్పులు అయిపోయాం సార్. మా ఆయన వదిలేసి వెళ్ళిపోయారు నాకు అక్టోబర్ 19న. నేను చింతాడు జంక్షన్లో దిగాను సార్. దిగిన తర్వాత చాలాసేపు వెయిట్ చేశాను సార్ బస్సు, ఆటో కోసం. ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు సార్. వచ్చి నాకు బైక్ మీద డ్రాప్ చేసేస్తాను అక్క, మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను శ్రీకాకుళం వెళ్ళాలి కానీ బస్సు వస్తుందిలే అమ్మ, చాలా బస్సులు వస్తాయి అనేసి అని అన్నాను. మా పాప ఏడుస్తుంది సార్. ఆ టైంకి నా చేతిలో పాప ఏడుస్తుంది. అక్క 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 అంటున్నాడు. పాపను ఆడించాడు సార్. ఆడించి మామ అని పిలవన్నాడు పాపకి. మా పాప మామ అని పిలిచి ఆడించిన తర్వాత ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా అక్క, విలేజ్ వాళ్ళం మేమేం చేసేస్తాం అక్క, నీకు దిగబెట్టేస్తానులే అక్క, నాది నేను నేవీకి వెళ్ళాలి, మా అక్క అనుకొని ఆలోచించి నీకు నేను చెప్తున్నాను అనేసి నమ్మించి నాకు బండి ఎక్కించాడు సార్. నేను ఆ మాత్రం నువ్వు 4 అడుగులు వేస్తున్నావు, నేను 4 అడుగులు వేస్తుంటే సార్ 2 అడుగుల్లోనే మా దగ్గరికి వచ్చేస్తున్నాడు. మొత్తం ఆ 10 మీటర్లు ఉంటుంది సార్ పోలీసులు అంచనా వేసి చెప్పారు. ఆ మొత్తం చీడ్చి కొట్టాడు సార్. నాకు కొట్టి పాప నా చున్నీ మెడలో చున్నీ సార్ ఇరించిపోయాడు సార్. ఇరించేసి ఇలా తిప్పేస్తుంటే నేను అక్కడి నుంచి తప్పుకొని ఆ పుట్ట ఉంది సార్, అక్కడ ఒక పుట్ట మీద పడిపోయాను. నేను పడిపోవడంతో పుట్ట ఇరిగిపోయింది సార్. పోలీసులకు చూపించాను ఆ పుట్ట. అయినా కూడా నా కేసే కట్టండి, నాకు డబ్బులు వద్దు సార్, ఇంకో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అని నేను వాదిస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పెద్ద మనుషులు నీతో మాట్లాడతామన్నారమ్మా, ఒక్కసారి నువ్వు మాట్లాడు, కన్విన్స్ అవుతున్నారు. అబ్బాయి నేవీకి వెళ్ళాడు సార్. నేవీకి వెళ్ళిపోతాడు సార్. మేము చచ్చిపోతాను సార్, నేను నా పాప, వాడు నేవీకి వెళ్ళిపోతాడని నన్ను ఆలోచించమన్నారు సార్ పోలీసులు. అయినా నేను ఆలోచించను సార్, మీకేది న్యాయం సార్, నాకు న్యాయం చెయ్యండి సార్ అని అంటే సార్ అన్నారు, వాళ్ళు ఒకసారి మాట్లాడాను. మీరు మాట్లాడే టైంలో నేను స్టేషన్లో ఉండకూడదని ఎస్ఐ గారు బయటికి వెళ్ళిపోయారు సార్. 6:30 టైంలో బయటికి వెళ్ళిపోయి నా వాళ్ళు మాట్లాడారు సార్. నాకు డబ్బులు వద్దని నేను డబ్బులకు లొంగలేదు సార్. ఎప్పుడైతే మేము లొంగలేదో ఎస్ఐ గారితో మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు. ఎస్ఐ గారు వాళ్ళ వైపు పూర్తి తిరిగిపోయారు సార్. ఎస్ఐ గారు, ఈ గోపాల్ గారు, పైనుంచి సీఏ గారు, పై అధికారులు ఎవరెవరో అంట సార్, రాజకీయాలంట, ఎమ్మెల్యేలంట, అందరి రికమెండేషన్తో ఒకటైపోయారు సార్. ఆ రాత్రి నా చైన్ నాకు ఇచ్చేస్తామన్నాను సార్. నీ చైన్ నీకు ఇచ్చేస్తాము, నీకు 50,000 ఇస్తాము అని సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు సార్. నేను ఒప్పుకోలేదు సార్. ఆడపిల్లల్ని అన్యాయం చేస్తే ఆడేం దేశ రక్షణ చేస్తాడు సార్, దేశ రక్షణ చేస్తాడంట సార్. వాడికట ఉద్యోగం పోతుందట, ఉద్యోగం వదిలేయాలట. నేను ఒప్పుకోలేదు సార్, నేను వదలను సార్. ఈరోజు నేను బతికేసి వచ్చాను సార్. ఆ టైంలో చచ్చిపోతే ఆడు దొరుకుతాడో లేదో, తర్వాత ఇంకొకరు చచ్చిపోకూడదు సార్, ఇంకో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు సార్. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.